హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరెప్పుడైనా ఉల్లిపాయ రసంలో ఇవి కలిపారా? ఇలా తెలియక ఆనియన్ జ్యూస్ ని హెయిర్ కి మంచిదని ఎలా పడితే అలా వాడుతున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఆనియన్ జ్యూస్ లో ఇవి గనక కలిపి హెయిర్ కి పట్టించారు అంటే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుందండి. అంత అద్భుతమైన హెయిర్ సిరం ఒకటి ఈ రోజు ప్రిపేర్ చేసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత మంచి హెయిర్ సిరం ఇది. మీ జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. జుట్టు పొడవుగా పెంచుకోవాలి అనుకుంటే కనుక ఈ సిరం అద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ హెయిర్ సిరం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 2 మీడియం సైజు పింక్ కలర్ లో ఉండే ఉల్లిపాయలను తీసుకోండి. ఇవి చాలా పవర్ఫుల్ గా మన హెయిర్ రూట్స్ పై పనిచేస్తాయి కాబట్టి ఈ పింక్ కలర్ లో ఉండే వాటిని తీసుకోండి. పై పొట్టు ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తని పేస్ట్ లా అయితేనే మనకి ఆనియన్ జ్యూస్ అనేది బాగా కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఈ ఉల్లిపాయల పేస్ట్ నుంచి మనం ఆనియన్ జ్యూస్ అయితే కలెక్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లో క్లాత్ గాని స్ట్రెయినర్ గాని ఉంటే వేసి ఈ పేస్ట్ ని అందులో వేసి రసం బాగా కలెక్ట్ చేయండి. క్లాత్ లో అయితే ఆనియన్ జ్యూస్ బాగా ఎక్కువ వస్తుంది, అలా ట్రై చేయండి. ఉల్లిపాయలోని సల్ఫర్ జుట్టు మూలాలను బలోపేతం చేయడం ద్వారా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. జుట్టు పెరగడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చుండ్రును తగ్గించి స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఈ ఉల్లిపాయ రసం తొందరగా జుట్టు తెల్లబడకుండా కూడా కాపాడుతుంది. జుట్టుకు పోషణ అందించి నిగనిగలాడేలా చేస్తుంది. ఇప్పుడు ఈ జ్యూస్ లోనే 1 స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ వేయండి. ఇప్పుడు 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేశారు కదా, బాగా కలపండి ఒకసారి. ఉల్లిపాయ రసం, కోకోనట్ ఆయిల్ రెండూ బాగా కలిసిపోవాలి. ఉల్లిపాయ రసం జుట్టును బలపరుస్తుంది. అలాగే దానికి కొబ్బరి నూనె గనక జోడైతే ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది. ఎండ, గాలి, కాలుష్యం వల్ల జుట్టు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా మీ హెయిర్ కి కొబ్బరి నూనె చాలా ముఖ్యం. జుట్టు మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది. మీ జుట్టుకి ఆయిల్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ బలంగా మారుతాయి. జుట్టు చెట్లడం తగ్గుతుంది. జుట్టు రాలడం కూడా తగ్గిపోతుంది. ఆయిల్ రాయడం వల్ల స్కాల్ప్ కి పోషణ, ఆరోగ్యకరమైన జుట్టు పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని దాన్ని బ్రేక్ చేసి ఓన్లీ వైటే వేసుకోండి. అంటే గుడ్డులోని తెల్ల సొన మాత్రమే వేయండి. ఒకవేళ మీకు ఎగ్ పర్వాలేదు అనుకుంటే గనక 2 వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు నచ్చిన విధంగా ఎగ్ నైతే వేసుకోండి. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే ఎగ్ ప్లేస్ లో అవిసె గింజలతో జెల్ ప్రిపేర్ చేసుకుని ఆ జెల్ ని ఇందులో 4 స్పూన్ల వరకు వేసుకోండి. అప్పుడు ఈక్వల్ అవుతుంది. మీ జుట్టులోని సహజ ప్రోటీన్ అయిన కెరాటిన్ ను పెంచడం మాత్రమే కాకుండా గుడ్డులోని తెల్ల సొన తల చర్మాన్ని శుభ్రపరచడానికి, మంచి కండిషనింగ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. గుడ్డులోని తెల్ల సొనలో ఉండే ఎంజైమ్లు తల చర్మం నుండి అధిక నూనె మరియు మురికిని తొలగించడంలో సహాయపడతాయి. ఇది ముఖ్యంగా జిడ్డుగల తల చర్మం ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నూనె పేరుకుపోవడం వల్ల జుట్టు కుదుళ్లు మూసుకుపోయి జుట్టు రాలడానికి దోహదపడుతుంది. గుడ్డులోని తెల్ల సొనలో ఉండే ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలు జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ ఉల్లి రసంలో కోకోనట్ ఆయిల్, ఎగ్ వైట్ కూడా వేసాం కాబట్టి అన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఎగ్ వేశారు కాబట్టి బీటర్ తో బీట్ చేయండి, బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం వేయబోయే ఇంగ్రీడియంట్ చాలా పవర్ఫుల్. అదే విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఒక 2 కట్ చేసి వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వల్ల జుట్టు రాలే సమస్య తొందరగా తగ్గిపోతుంది. అంతేకాదండి, జుట్టు పెరగడం కూడా చాలా బాగుంటుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడి జుట్టు పెరుగుదలకు ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ బాగా ఉపయోగపడతాయి. విటమిన్ ఈ క్యాప్సిల్స్ వినియోగించడం వల్ల హెయిర్ ఫాలికల్స్ దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు మూలాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. విటమిన్ ఈ జుట్టుకు తగినంత పోషణ ఇచ్చి జుట్టు పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తుంది. జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్
సూర్యుడి నుంచి వెలువడే హానికరమైన అతినీల లోహిత కిరణాల నుంచి జుట్టును సంరక్షిస్తుంది. అలాగే కాలుష్యం, దుమ్ము, ధూళి నుంచి జుట్టును కాపాడుతుంది. మీ జుట్టు చివర్లు చిట్లిపోవడం అనే సమస్య కూడా తగ్గిపోతుంది. ఇంతేనండి, బంగారం లాంటి హెయిర్ సిరం రెడీ అయిపోయింది. ఇది చాలా అద్భుతంగా హెయిర్ కి పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ హెయిర్ ఎంత హెల్దీగా తయారవుతుందో. ఇప్పుడు ఈ హెయిర్ సిరం ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఒక కాటన్ బాల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ సిరంలో డిప్ చేసి హెయిర్ ని చక్కగా పార్టిషన్ చేసుకుని మొత్తం స్కాల్ప్ అంతా బాగా పట్టించండి. ఇలా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు మసాజ్ అయితే చేసుకోవాలి. దీనివల్ల మీకు రిజల్ట్ వెంటనే ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడం వల్ల జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. దాంతో జుట్టు రాలే సమస్య తొందరగా తగ్గిపోతుంది. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు అలా వదిలేయండి. మీకు టైం లేకపోతే కనీసం 45 నిమిషాలైనా ఖచ్చితంగా ఈ హెయిర్ సిరం మీ హెయిర్ కైతే ఉండాలి. ఆ తర్వాత మంచిగా షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవచ్చు. కెమికల్ బేస్డ్ షాంపూలు వాడకండి. హెర్బల్ లేదా మైల్డ్ షాంపూతో మీ హెయిర్ ని వాష్ చేసుకోండి. మీకు ఇంకో విషయం చెప్పనా, తొందరగా రిజల్ట్ రావాలి అంటే కుంకుడుగాయలతో ట్రై చేయండి. చాలా అద్భుతంగా తొందరగా మీ జుట్టు ఎదిగిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న హెయిర్ సిరం కి కుంకుడుగాయల రసం చాలా అద్భుతంగా ఉపయోగపడి మీ జుట్టు తొందరగా ఎదగడానికి అద్భుతంగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు చక్కగా ట్రై చేయొచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా దీన్ని ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా మీరు వారం వారం చేశారంటే అంటే వారానికి ఒక్కసారి చేస్తే సరిపోతుందండి. అంత పవర్ఫుల్ హెయిర్ సిరం ఇది. మీరు ప్రతి వారం చేయండి. ఎంత అద్భుతంగా మీ హెయిర్ గ్రోతింగ్ స్టార్ట్ అవుతుందో మీరే ఆశ్చర్యపోతారు. మీరు కోరుకున్నంత జుట్టు పెరిగి తీరుతుంది. అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదండి, మీ జుట్టు ఎదగడానికి అవసరమయ్యే మంచి పోషకాహారం కూడా తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్ గా మీ హెయిర్ గ్రోతింగ్ కి ఆ ఫుడ్ బాగా ఉపయోగపడుతుంది. మీ జుట్టు కూడా చాలా అద్భుతంగా పొడవుగా పెరిగి తీరుతుంది. జుట్టుకుండే సమస్యలన్నీ కూడా పోతాయి. అంతేకాదు, మీ చేతి వేళ్లతో పట్టుకుని లాగినా సరే ఓడనంత గట్టిగా మీ కుదుళ్లు బలంగా తయారవుతాయి. ఎందుకు అంటే మనం జుట్టుకి బలాన్నిచ్చే ఫుడ్ కూడా తీసుకుంటున్నాం కాబట్టి. మరి తప్పకుండా హెయిర్ గ్రోతింగ్ ఉపయోగపడే ఫుడ్స్ కూడా చాలా రకాలున్నాయి. మీ బడ్జెట్ లో కూడా ఉంటాయి. తప్పకుండా మీ డైట్ ని అయితే కూడా చేంజ్ చేసుకోండి. జుట్టు బలంగా ఒత్తుగా పెరగాలి అంటే ప్రోటీన్లు, ఐరన్, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరియు విటమిన్లు ఏ, సి, ఈ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇవి వేటిల్లో ఉంటాయంటే గుడ్లు, పాలకూర, బాదం, చేపలు, చిలకడ దుంపలు, నట్స్ మరియు కొన్ని రకాల విత్తనాల్లో ఇవన్నీ మనకు లభ్యమవుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గిపోయి జుట్టు బాగా పెరుగుతుంది. దాంతో పాటుగా తగినంత విశ్రాంతి అంటే ఒత్తిడి లేకుండా ఉండాలి. ఒత్తిడి ఎక్కువ ఉన్న వాడికి జుట్టు రాలే సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తగినంత విశ్రాంతి కూడా చాలా అవసరం. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.